ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే దేవుని యొక్క దక్షిణ హస్తం అంట సాహస కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. ఆ శాపగ్రస్తమైన జీవితంలో కొద్దు నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను. ఇశ్రాయేలుగా మార్చబడబోతున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మన దేవుడు చాలా గొప్పవాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మహిమాన్వితుడైన దేవాది దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఆయన మనము మన యొక్క ప్రతి ఒక్క అవసరత నిమిత్తమై దేవుని సన్నిధానంలో మనం మొర్ర పెట్టినప్పుడు మన మొర్ర దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రార్థన విన్నపాలన్నీ కూడా ఆలకించే దేవుడై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామా? మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వతురేని, నేను మీ మనవి ఆలకింతును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంత చక్కని మాట అండి. మన ప్రభువు మాట్లాడుతున్న మాట. ఆయన ఏమంటున్నారంటే, మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేతురేమి, నేను మీ మనవి ఆలకింతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరయ్యా అనంటే మన మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. నీకే బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు మొర్ర పెట్టుకుంటే, మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు మనవి చేసుకుంటే ఏ మనుష్యుడు నీకు మనవి ఆలకించలేకపోవచ్చు, ఎవరు నీకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ మన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బిడ్డ నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చి మొర్ర పెడితే, నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ మనవి నేను ఆలకిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి, మహిమాన్వితుడైన దేవాది దేవుడై ఉండి, సర్వ ఆధిపత్యం కలిగిన దేవాది దేవుడై ఉండి ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థిస్తే మన మనవి ఆలకిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే, నువ్వు అధికారి దగ్గరికి నీ అవసరత నిమిత్తమై నువ్వు వెళితే, అధికారి దగ్గర నువ్వు మాట విన్నవించుకుంటే, నీ అవసరత విన్నవించుకుంటే ఆ అధికారిని లెక్క చేయరు. ఒక్కొక్కసారి మినిస్టర్స్ దగ్గరికి సహాయం కోసం వెళ్ళి వారి దగ్గర నీ యొక్క అవసరత మనవి చేసుకుంటూ ఉంటే వారు ప్రక్కకు వెళ్ళు, పక్క తప్పుకో అని అంటారు, వెళ్ళిపోమంటారు. కానీ మరి సర్వాధిపత్యం కలిగిన దేవాది దేవుడు ఆయన స్వయంగా మాట్లాడుతున్న మాట, బిడ్డ మీరొచ్చి నా దగ్గర మొర్ర పెడితే ఖచ్చితంగా నేను మీ మనవి ఆలకిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మన దేవుడు మన మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనవి ఆలకించడం అంటే మనం దేనికోసమైతే దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటున్నామో, ఆయన దగ్గరకు దేని నిమిత్తం వచ్చి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు దయచేస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమండి, మన దేవుడు ప్రతి వారి మొర్ర ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రతి వారి మనవి మనం ఏ మనవి చేసుకున్నా ఆయన వినే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరి ఒక వ్యక్తి యొక్క ప్రార్థన అంట దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూద్దామా మరి ఆ గ్రంథం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదవగలుగుతారన్నానా? అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన గురించి వ్రాయబడుతున్న మాట, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి
నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడిన మాట. ఆయన పేరు ఎబ్బేజు. ఈయనంట దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించు, అయ్యా నా సరిహద్దులను నీవు విశాలపరచు, అయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉంచు, ఏ కీడు నాకు రాకుండా దయచే ప్రభు, కాపాడు ప్రభు అని దేవుని దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడట ఆయన మనవి ఆలకించి ఆయనకు కావలసిన ప్రతి ఈవి దయచేసెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ ఎబ్బేజు ఎవరంటే ఆయన, మరి ఈ యొక్క ఎబ్బేజు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయనంట చూడండి పై వచనంలో మరి రాయబడిన మాట 9వ వచనంలో, వేదన పడి అతని కంటిని అని చెప్పి తల్లి అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టిందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన స్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అనంటే, ఈ యొక్క ఎబ్బేజు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన యొక్క తల్లి తనను కనిన సమయంలో చాలా ప్రయాసపడిందంట, చాలా కష్టపడిందంట. ఎంతో కష్టపడడాన్ని బట్టి, వేదన పడడాన్ని బట్టి తన తల్లి తనను వేదన పుత్రుడు అని తనకు పేరు పెట్టింది. ప్రియమైన దైవజనమా, ఈ యొక్క ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. చూడండి, ఎంతో వేదన అనుభవిస్తున్నాడు కుమారుడు. ఎందుకంటే తల్లే తనను వేదనకరమైన పుత్రుడు అని అంటుంది. ఏ తల్లి అంటుందా చెప్పండి? కన్న తల్లి ఎవరైనా అంటారా? అనరు కదా. కానీ ఆ తల్లి అంటున్న మాట ఏంటంటే, అరే నువ్వు నాకు వేదన కలిగించావురా, నీ వల్ల నాకు వేదన కలిగింది. తల్లి మాట్లాడుతుందండి. ఆమె అంటుంది, నేను ఎంతోమందిని కన్నాను రా, నీకంటే ముందుగా ఎంతోమందిని కన్నాను, కానీ ఎవరి వల్ల నాకు బాధ రాదు. ఎలా కన్నానో తెలీదు, ఎలా పెంచానో తెలీదు, వాళ్ళు ఎలా పెరిగారో తెలీదు, కానీ నీ వల్ల నేను బాధ అనుభవిస్తున్నాను రా, నీ వల్ల నేను వేదన అనుభవిస్తున్నాను రా అని చెప్పి తన తల్లి మరి తను పడిన బాధను బట్టి, ఆ బిడ్డను కనే సమయంలో తను పడిన వేదనను బట్టి ఎంతో వేదన పడుతూ ఆ కుమారుడికి వేదనకరమైన పుత్రుడు అని పెట్టింది. ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన అని అర్థం. తల్లి వేదన అని పెట్టిందండి. చూడండి, ఎంతో వేదన అనుభవిస్తున్నాడు ఆ కుమారుడు. ప్రియదైవచనమా, ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీ ఇంట్లో కూడా అంతే అంటున్నారేమో, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అలా అంటున్నారేమో, నీ వలన మాకు వేదనరా, నీవేరా అన్ని సమస్యలు సృష్టిస్తున్నావు, నీ పైన ఉన్న అన్నదమ్ముల వలన ఏమీ బాధ లేదు, అక్క చెల్లి వలన ఏ బాధ లేదు, కానీ నీ వల్లనేరా నేను ఆ వేదన అనుభవిస్తున్నా, నీ వల్లనేరా నాకు శోధన అంతా, నీ వల్లనేరా నాకు దుఃఖం. ప్రియదేవజనమా, ఎన్ను కూడా అలా అంటున్నారేమో, నువ్వు కూడా బాధపడుతున్నావా, వేదనతో ఉన్నావా, కుమిలిపోయి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తన తల్లి ఆ రీతిగా వేదనకరమైన పుత్రుడు అని తనకు ఆ పేరు పెట్టినప్పుడు యొక్క సహోదరుడు ఎటువంటి ఆశీర్వాదం లేక, ఎటువంటి దీవెన తన జీవితంలో లేక, ఎటు బయటకు వెళ్ళలేక, ఎంతో మనస్తాపం చెంది సహోదరుల మధ్య కూడా తనకు మరి మంచి అనేది లేక అందరూ కూడా తనను హేళనగా చూస్తూ ఉంటే ఎంతో వేదన పడుతున్నాడండి, ఎంతో బాధ అనుభవిస్తున్నాడండి ఈ యొక్క ఎబ్బేజు. చూడండి, అటువంటి బాధ సమయంలో, అటువంటి వేదన సమయంలో, అటువంటి కృంగిపోయిన సమయంలో మనమైతే ఏం చేస్తామంటే తిరగబడి మాట్లాడతారు. ఎందుకు నన్ను ఇలా అంటున్నావు, ఎందుకు మీరందరూ నన్ను ఆ వేదనని నన్ను పిలుస్తున్నారు అని మనం తిరిగి గొడవ పెట్టుకుంటాం. కానీ ఈ ఎబ్బేజు ఎవరితో గొడవ పెట్టుకోవట్లేదు, కానీ లేకపోతే తనను శపించేవారు, తనను వారు నిందించేవారు, వారు నాశనం అయిపోవాలని కోరుకోలేదు. కానీ ఆయన మౌనంగా ఉండి దేవుని పాదాల చెంతకు వచ్చి దేవునితో తన బాధను చెప్పుకుంటున్నాడండి ఎబ్బేజు. హల్లెలూయా. ఆయన 4 విషయాల గురించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా.
ఆయన అంటున్నాడు, మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, అయ్యా నా జీవితం చాలా శాపగ్రస్తం అయిపోయింది, అయ్యా నా జీవితాన్ని నువ్వు ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా నాది శాపగ్రస్తమైన జీవితం, అయ్యా దీవెన లేని జీవితం, వేదనతో ఉన్న జీవితం, అయ్యా ప్రతినిత్యము దుఃఖముతో ఉన్న జీవితం, అయ్యా ప్రతినిత్యము అవమానపరచబడుతున్న జీవితం. ఆశీర్వాదం అంటే నాకు తెలియదయ్యా. ఇదిగో నా ఎదుట నా సహోదరులందరూ దీవించబడ్డారు, అయ్యా నా సహోదరులు ఎంతో ఘనంగా ఉన్నారు ప్రభా, అయ్యా ఇదిగో అందరూ నన్ను అవమానపరుస్తున్నారయ్యా, అందరూ నన్ను నిందిస్తున్నారయ్యా, ఎంతో శాపం నా మీద ఏలుబడి చేస్తుంది. నా కన్న తల్లి నన్ను వేదనని పెట్టిందయ్యా, అయ్యా నా కన్న తల్లికి నేను వేదన కలిగించానని ఈ రీతిగా నన్ను చూస్తుందయ్యా అని మరి బాధపడుతూ దేవుని పాదాల దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, అయ్యా ఇదిగో నా యొక్క శాపకరమైన జీవితాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వేదనలోనే నన్ను ఉంచు, ఈ బాధలోనే నన్ను ఉంచు, ఈ శోధనలోనే నన్ను ఉంచు, అయ్యా ఈ శ్రమలోనే నన్ను ఉంచు, ఈ కన్నీటితోనే నన్ను ఉంచు. నా శాపాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవయ్యా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులు కూడా అలా ఉన్నాయా? నీ కుటుంబం కూడా చాలా వేదనతో ఉందా? నీ జీవితం కూడా చాలా వేదనతో ఉందా? ఎటువంటి దీవెన నీ యొక్క జీవితంలో లేదా? ప్రతినిత్యము నువ్వు కూడా దుఃఖపడుతున్నావా? ప్రతినిత్యము నీ యొక్క శాపకరమైన జీవితాన్ని బట్టి ఎటువంటి ఆశీర్వాదము లేక, ఎటువంటి ఆశీర్వాదము నీ జీవితంలో లేక, ఎటువంటి దీవెన నీ జీవితంలో లేక కృంగిపోయిన పరిస్థితి ఉందా నీకు? అయ్యా ఎటువంటి దీవెన నా జీవితంలో లేదయ్యా, ఎటువంటి మరి సంతోషము నా జీవితంలో లేదయ్యా, శాపాన్ని నేను అనుభవిస్తున్నాను ప్రభువని నువ్వు కూడా వేదనతో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి ఆశీర్వాదం లేక కొట్టుమిట్టాడుతున్నావా? నలిగిపోతున్నావా? కుమిలిపోతున్నావా? కృంగిపోయి ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. చూడండి, అటువంటి కృంగుదలలో మరి తన భయంకరమైన వేదనలో, శాపగ్రస్తమైన జీవితంలో అందరూ అనేక రీతిగా తను మాట్లాడుతూ ఉంటే, అందరూ వేదన వేదన అని పిలుస్తూ ఉంటే, ఆ వేదనకరమైన పరిస్థితుల్లో ఆయన ఏమేమో ప్రయత్నాలు చేయలేదు, కానీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో ప్రాకులాడలేదు, కానీ ఆయన జీవితానికి ఆశీర్వాదం తెచ్చే దేవుడు మరి దేవాది దేవుడని తెలుసుకొని ఆ తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చి ఆయన మొర్ర పెడుతున్నాడు, అయ్యా నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా మీద ఉన్న ఈ వేదన కొట్టివే, నా పరిస్థితులను మార్చు, అయ్యా నన్ను నీవు దీవించు. చూడండి, ఆ రీతిగా ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియ దైవజనమా, మన దేవుడు మన దీవెనను మరి ఆయన మన జీవితంలో వేదనను, శాపాన్ని కొట్టివేసి మన జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేయగలిగిన గొప్ప దేవుడు అండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయంలో 5వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక శాపమును ఆశీర్వాదముగా చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? చూడండి, ఆయన మనల్ని ప్రేమించుచున్న దేవుడు అండి. నువ్వెంత వేదనలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత శోధనలో ఉన్నా, ఎంతటి కన్నీటిలో ఉన్నా, ఎంత శాపగ్రస్తమైన జీవితంలో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నా, ఆ బాధలో వేదనలు నువ్వు ఉంటూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి. నిన్ను అలాగే శాపంలో ఉంచాలని ఆయన ఇష్టపడట్లేదండి. ఆయన నిన్ను దీవెనకరమైన జీవితంలోనికి, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నేను నడిపించాలని ఆశపడుతున్నాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఆ యొక్క ఎబ్బేజు తన గుడారములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు,
అయ్యా నేను ఎంతో వేదనలో ఉన్నాను, ఎంతో శాపాన్ని అనుభవిస్తున్నాను, అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, వీడి జీవితంలో దీవెన లేదంటున్నారు, వీడి జీవితం శాపగ్రస్తమైందని అంటున్నారు. వారి తల్లే ఆయనను శపించింది, ఆయన ఎబ్బేజు అని పేరు పెట్టిందని అందరూ అంటున్నారు. అయ్యా ఈ శాపగ్రస్తమైన జీవితం నాలోంచి తొలగించవా, నన్ను నీవు ఆశీర్వదించవా దేవా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుడు ఆయన మనవి ఆలగించి మరి ఎబ్బేజును నిశ్చయముగా ఆశీర్వదించాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఆయన మీద ఉన్న శాపాన్ని కొట్టివేశాడు, ఆయనలో ఉన్న వేదన తొలగించేశాడు, ఆయనలో ఉన్న నిట్టూర్పులు తొలగించేశాడు, ఆయన కన్నిటిని తొలగించేశాడు, ఆయన దుఃఖాన్ని తీసివేశాడు, ఆయన జీవితాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడంటే పై భాగంలో రాయబడిన మాట చూడండి, 9వ వచనంలో ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండేను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అండి. హల్లెలూయా. మన యొక్క వేదన కొట్టివేసే దేవుడు అండి, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు అండి, మన వేదన తొలగించి సంతోషాన్ని ఇచ్చే దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి ఆయన ఆశీర్వాదంలోనికి మనల్ని నడిపించే దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి, అయ్యా నా పరిస్థితులు బాలేదు, అయ్యా నా జీవితంలో దీవెన లేదు, అయ్యా నా జీవితంలో భయంకరమైన శాపం ఏలుబడి చేస్తుంది, అయ్యా నా జీవితం ఆశీర్వదించు, అయ్యా నా బాధలు తొలగించు, నా వేదన తొలగించు, నా నిందలు తొలగించు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన మనవి ఆలకించి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు నాన్న. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవాది దేవుడు. ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది నరుల కష్టం వల్ల వచ్చేది కాదు నాన్న, అది నరుల కష్టం వల్ల వచ్చేది కాదు. దేవుని ఆశీర్వాదం నరుల కష్టం వలన వచ్చేదైతే యాకోబు ఎన్నో సంపాదించుకున్నాడు, ఎంతో ఆస్తిని సంపాదించుకున్నాడు, ఎన్నో సంపాదనలు తను సంపాదించుకున్నాడు, ఎంతో బలగాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆ యొక్క యెబ్బోకు రేవులు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను విడిచిపెడతారని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఎందుకంటే యాకోబు జీవితం ఎంతో బాధ వేదనతో ఉంది, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాడు. యాకోబు మరణం తనను వెంటాడుతూ ఉంది. అటువంటి సమయంలో అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఈరోజున ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు అలా అడుగుతున్నావా? యాకోబు అడిగినప్పుడు దేవాది దేవుడు ఆయన అంటున్నాడు, అయ్యా నీ జీవితంలో యాకోబు అనే ఆ జీవితం వద్దు, ఆ శాపగ్రస్తమైన జీవితం నీలోకొద్దు, నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను, ఇశ్రాయేలుగా మార్చబడబోతున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప కృపలోనికి మరి యాకోబును నడిపించాడండి. ఆయన ఇశ్రాయేలుగా దీవించేశాడు. హల్లెలూయా, ఆయన ఆశీర్వదించాడు యాకోబుని, ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. నాన్న నువ్వు ఈ రోజున నా జీవితంలో ఇంత వేదన ఉంది, ఇంత బాధ ఉంది, ఇంత కన్నీరు ఉందండి, నా జీవితం శాపగ్రస్తం అయిపోయిందండి, నా కుటుంబం మీద శాపం ఏలుబడి చేస్తుందని బాధపడుతున్నావు, కృంగిపోతున్నావే. కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నావా? నీ శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చే దేవుడని, నీ వేదన తొలగించి నీ నిందలు కొట్టివేసి నీ జీవితంలోనికి ఆశీర్వాదాన్ని పంపే దేవుడని గమనించి ఆయన పాదాల చెంతకొచ్చి ప్రార్థనను చేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు, నీ మనవి ఆలకించి నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తారంటున్నాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ఎంతో శాపాన్ని ఎంతో వేదనను అనుభవించాడండి ఎబ్బేజు. అందరూ వేదన వేదన అన్నారండి. దేవుడు ఎంతగా తనను ఆశీర్వదించాడంటే చూద్దామా? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 55వ వచనంలో రాయబడిన మాట, ఎబ్బేజులో కాపురమున్నా అని ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఎబ్బేజుని పలకరించలేదు అందరూ,
ఎబ్బేజును పట్టించుకోలేదు అందరూ. ఒకప్పుడు తను వేదన పుత్రుడని ఎవరు కూడా తను చూడలేదు. కానీ దేవాది దేవుడు తనను ఆశీర్వదించిన తర్వాత వారు ఎబ్బేజు ఉంటున్న ప్రాంతానికే ఎబ్బేజు అని పేరు పెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? ఎంత గొప్ప కృప అండి! దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి ఎబ్బేజును. ఎంతో వేదనతో ఉన్న ఆ యొక్క కుమారుని, ఆ సహోదరుని దేవాది దేవుడు ప్రేమించి నిశ్చయముగా తనను ఆశీర్వదించాడు. ఆయన ఉంటున్న నగరానికి ఎబ్బేజు అని పేరు పెట్టారండి. హల్లెలూయా! ఎంత గొప్ప కృప అండి! నీ దేవుడు ఏదైనా చేస్తాడండి మీ జీవితంలో. మన దేవుడు మన జీవితంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కానీ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, నువ్వు వేదనలో ఉంటున్నావు, కృంగిపోయి ఉంటున్నావు, నీ సమస్యలను చూసి బాధపడుతున్నావు, వేదనతో ఉంటున్నావు, ఆ శాపగ్రస్తమైన జీవితంలోనే ఉంటున్నావు. కానీ నీ దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడని, నీ స్థితిని ఆయన మారుస్తాడని నువ్వు గమనించలేక ఆయనకు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నావు కనుక ఎప్పుడు అదే వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటున్నావు. నీ బ్రతుకు మారట్లా, నీ స్థితి మారట్లా, అదే శాపం నీ మీద ఏలుబడి చేస్తూ వస్తుంది. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే నేను యొక్క మనవి ఆలకించి నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అలాగే రెండవదిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా డాడీ, నా సరిహద్దులు నువ్వు విశాలపరచు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, అయ్యా నాది చిన్న జీవితం అయ్యా, అయ్యా నా చిన్న గృహం అయ్యా, నా సరిహద్దులు చాలా సంకుచితంగా ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి అయ్యా, అయ్యా నా సరిహద్దులను విశాలపరచు అని అడుగుతున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమే, మన దేవుడు ఎవరంటే మన సరిహద్దులను విశాలపరిచే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామా? హల్లెలూయా! అదే స్థితిలో నేను ఉంచడు దేవుడు, అదే దీన పరిస్థితిలో నేను ఉంచడు దేవాది దేవుడు. నీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా! నీ సరిహద్దులను ఆయన విశాలపరిచే దేవుడై ఉన్నాడు. నీ యొక్క జీవితంలో ఒకవేళ చిన్న గృహంలో ఉంటున్నావా, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావా, ఒకవేళ చిన్న జీతమే అని బాధపడుతున్నావా, ఆ చిన్న జీతంతో చాలని జీతంతో ఎంతగానో బాధ అనుభవిస్తున్నావా, కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, చిన్న వ్యాపారం, చిన్న పని, వీటిలో ఎటువంటి వర్ధిల్లత లేక, మరి వచ్చే ఆ కష్టార్జితం నీకు సరిపోక, చాలని బ్రతుకు, చాలని జీవితం. ప్రియ దేవుని బిడ్డ, సరిహద్దులు విశాలత లేని జీవితం. ఏంటయ్యా నా బ్రతుకు, ఎన్నాళ్ళయ్యా ఈ దరిద్రత, ఎన్నాళ్ళయ్యా ఈ యొక్క శ్రమ, ఈ కష్టం, ఎన్నాళ్ళయ్యా ఈ యొక్క అప్పులు, ఈ కొద్దిగా జీవితం నాకు సరిపోవట్లేదయ్యా, ఏంటయ్యా నా స్థితి అని ఒకవేళ బాధపడుతున్నావేమా? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నాన్న, చాలని జీతాలతో కృంగిపోయి ఎటువంటి సంతోషం లేక వేదనతో ఉంటున్న నీ యొక్క జీవితాన్ని నీ దేవుడు ఆశీర్వదించడానికి శక్తిమంతుడైన దేవాది దేవుడు. హల్లెలూయా! ఇదిగో తన జీవితం కూడా చాలా సంకుచితంగా ఉంది, చాలా ఇరుకుగా ఉంది, విశాలత లేని జీవితం, ఎంతో ఇరుకును అనుభవిస్తున్నాడు ఎబ్బేజు. అటువంటి స్థితిలో తన సరిహద్దులు విశాలపరిచే దేవుడు, ఆయన ఆరాధిస్తున్న దేవుడని గమనించి ఆయన దగ్గరకు వచ్చి మనవి చేసుకుంటున్నాడు, అయ్యా నా సరిహద్దులను విశాలపరచు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దేవుని దగ్గరకు వచ్చి మనవి చేయగా దేవుడు ఆయన మనవి ఆలకించాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 34వ అధ్యాయం 24వ వచనంలో మరి మోషేతో దేవుడు అంటున్న మాట, నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలి మేరలను గొప్పగా చేసేదని అంటున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. చూడండి, మన దేవుడు మన సరిహద్దులను ఏం చేస్తాడైనా విశాలపరిచే దేవాది దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! మోషేతో అంటున్నాడు, మోషే నీ ఎదుటున్న జనాలను నేను వెళ్ళగొడతాను, నీ సరిహద్దులు, నీ పొలిమేరలను నేను గొప్ప చేస్తానంటున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మన దేవుడు మనల్ని కుడికి ఎడమికి విస్తరింపజేసే దేవాది దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మన సరిహద్దులను ఆయన విశాలపరిచే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా!
ప్రియ దైవజనమా, ఎబ్బేజు గమనించి దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా సరిహద్దులను నువ్వు విశాలపరచు. హల్లెలూయా. చాలామంది చూడండి, మరి చాలని జీతాలతో ఉన్నప్పుడు ఆ ఇరుకును అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి వారు ఆశీర్వదించబడ్డ అంటే వారు డెవలప్ అవడం కోసం, వర్ధిల్లడం కోసం ఏవేవో అక్రమమైన మార్గాలను ఎన్నుకుంటారు. ఏ రీతిగానో ఏమేమో ప్రయత్నాలు చేస్తుంటారు ఆ యొక్క ఇరుకు బాధల నుంచి బయటకు రావడం కోసం. కానీ ఎబ్బేజు ఎటువంటి మరి ప్రయత్నాలు, వేరే ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు. కానీ ఆయన దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడంటే దేవుని శక్తి ఎబ్బేజు గమనించాడు గనుక హల్లెలూయా, ఆయన ఏదైనా చేస్తాడని దేవుణ్ణి నమ్మాడు. తను నిర్మించిన నిర్మాణకుడు, తను సృష్టించిన సృష్టికర్త ఎంత గొప్ప దేవుడో, తను ఏ రీతిగా నిర్మించాడో, మరి తను ఏ రీతిగా మలిచాడో ఎరిగిన ఎబ్బేజు ఆయన శక్తిని గమనించి అంటున్నాడు, అయ్యా నన్ను నిర్మించిన దేవుడు నువ్వు గొప్ప దేవుడు, అయ్యా నన్ను సృష్టించిన దేవుడు, సృష్టికర్తమైన దేవాది దేవుడు, అయ్యా నువ్వు గొప్పవాడివయ్యా, నువ్వు నా జీవితాన్ని విశాలపరుస్తావయ్యా. హల్లెలూయా. ఈ ఇరుకులో నుంచి నన్ను విశాలతలోకి నువ్వు నడిపిస్తావయ్యా. హల్లెలూయా. దావీదు కూడా అదే అంటున్నాడు కదా, నువ్వు నన్ను ఇరుకులో నుంచి నన్ను విశాలతలోకి నడిపించే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎటువంటి ఇరుకును అనుభవిస్తున్నావో, ఎటువంటి ఆ యొక్క ఇరుకును అంటే ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, మరి గృహపరంగా, మరి ఒకవేళ వ్యాపార పరంగా మరి ఎటువంటి ఇరుకును అనుభవిస్తున్నావో, ఒకవేళ సంఘపరంగా ఎటువంటి సేవా పరంగా ఎటువంటి ఇరుకును అనుభవిస్తున్నావో, ప్రియ దైవజనమా ఇరుకులో ఉండి ఎంత బాధను అనుభవిస్తున్నావా? ఏంటయ్యా ఎప్పుడు ఇదేనా జీవితం? ఏంటయ్యా ఎప్పుడు ఇదేనా పరిస్థితి? ఏంటయ్యా ఎప్పుడు ఈ దరిద్రతేనా? ఎప్పుడు ఏంటయ్యా ఈ యొక్క అప్పులేనా? ప్రతిరోజు ఒకరి చేతుల వైపు మేము చూడవలసిందేనా? ఎవరో దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవాల్సిందేనా? మన దేవుడు ఎప్పుడు మనల్ని అప్పుల్లో ఉంచే దేవుడు కాదండి. మన దేవుడు అప్పిచ్చేవారుగా చేసే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడండి. ఆయన మన సరిహద్దులను విశాలపరుస్తాడు. హల్లెలూయా. ఎబ్బేజు గమనించి దేవుని దగ్గరకు వచ్చి మనవి చేసుకుంటున్నాడు, అయ్యా నా సరిహద్దులను విశాలపరచు అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయన మనవి ఆలకించి ఆయన సరిహద్దులను విశాలపరచాడండి. హల్లెలూయా. ఏ దైవజనమా ఎటువంటి ఇరుకుందో, చాలా జీతాలతో ఎంతో ఇబ్బంది పడుతూ, దేవా ఏంటయ్యా నా పరిస్థితి అనుకుంటున్నావా? ఏంటయ్యా ఈ అప్పులు అనుకుంటున్నావా? ఎన్నాళ్ళయ్యా ఈ దరిద్రత అనుకుని బాధపడుతున్నావా? ఇవాళ వేదన చెంది మనుషుల వైపు చూసి మనుషుల సహాయమును అర్థించడం కాదు, కానీ నీ దేవుడు నీ స్థితిని మారుస్తాడని, నీ సరిహద్దులను విశాలపరుస్తాడని, నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడని, నీ శాలరీని ఆయన అభివృద్ధి చేస్తాడని, నీ చిన్న వ్యాపారాన్ని ఆయన అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తాడని, నీ చిన్న చేతి పనులు ఆయన విస్తరింప చేస్తాడని ఆయన నువ్వు గమనించి ఆయనలో ఉన్న గొప్ప కృపను తెలుసుకొని ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తే దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దులు నేను విశాలపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు అడిగితే దేవుడు సరిహద్దులను విశాలపరచాడండి. నువ్వు మనవి చేయగలుగుతున్నావా? బాధపడుతున్నావు, ఏంటి ఇరుక, ఏంటి బాధ, ఏంటి అప్పులు అనుకుంటున్నావే, కానీ దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు గనక నా దగ్గరకు వచ్చి మొర్ర పెడితే నీ సరిహద్దులు నేను విశాలపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ ఎబ్బేజు అడుగుతున్నాడు, మూడవదిగా ఆయన అంటున్నాడు, అయ్యా నీ యొక్క హస్తము నాకు తోడుగా ఉంచు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకి ఎవరి హస్తం తోడుగా ఉండాలండి? మనకి ఎవరి హస్తం తోడుగా ఉండాలి? చాలామంది అనుకుంటారు, నా వెనుక వారున్నారు, వీరున్నారు, మా బంధువులు చాలా బలగం కలిగిన వాళ్ళండి, వాళ్ళ దగ్గర చాలా ఆస్తిపరులండి, వారు నాకు తోడుగా ఉన్నారులే, ఏ సమస్య వచ్చినా వారు నాకు సహాయం చేస్తారు అని బంధువుల చేతుల వైపు చూస్తుంటాం, రక్త సంబంధికుల వైపు చేతులు చూస్తుంటారు చాలామంది లేకపోతే అన్నదమ్ముల వైపు చూస్తూ ఉంటారు. మా అన్న చాలా గొప్ప హోదాలో ఉన్నాడండి, నాకేంటి భయం, ఏ ఆపద వచ్చినా మా అన్నయ్య సహాయం చేస్తాడండి అని ఒక ధైర్యం ఉంటుంది. లేకపోతే మా డాడీ మంచి హోదాలో ఉన్నాడండి, మా డాడీ ఏది అడిగినా నాకు ఇస్తాడు, ఆయన హస్తం నాకు తోడుగా ఉండే, ఆయన హస్తం నాకు తోడుగా ఉంటే చాలు అనుకుంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఎబ్బేజు అంటున్నాడు, అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంచు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఎవరి హస్తం మనకు తోడుగా ఉండాలి? దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని హస్తం ఎందుకు తోడుగా ఉండాలంటే దేవుని హస్తమే మనకు మేలు చేస్తుంది. హల్లెలూయా. ఎజ్రా గ్రంథంలో రాయబడిన మాట, ఎజ్రా గ్రంథము మరి 8వ అధ్యాయము 22వ వచనములో రాయబడిన మాట, మేలు కలుగు చేయుటకు ఆయనను ఆశ్రయించిన వారికి మా దేవుడు హస్తము తోడుగా ఉండును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామా? మన దేవుని హస్తం దేనికి తోడుగా ఉంటుంది మనకు అమ్మా? మేలు చేయడానికి. హల్లెలూయా. మన దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే చాలండి. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే చాలు. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు హస్తాలు మనకు హాని తలబెడతాయి, కానీ దేవుని హస్తం మనకు మేలు చేస్తుందండి. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఆయన హస్తాలు ప్రతి ఒక్క మన భయంకరమైన పరిస్థితుల్లో, వేదనలో, రోగాలతో బాధపడుతున్నప్పుడు ఆయన హస్తం నీ మీదకు వస్తే నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన హస్తాలు నిన్ను బలపరిచే హస్తాలు. హల్లెలూయా. నువ్వు కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉండినప్పుడు ఆయన హస్తము నిన్ను లేవనెత్తుతుంది. హల్లెలూయా. నువ్వు రోగాలతో అలమటిస్తూ ఉన్నప్పుడు, భయంకరమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన హస్తము నిన్ను ముట్టుకుంటుంది. హల్లెలూయా. ఆయన గాయపడిన హస్తము నీకు తోడుగా ఉంటే నీకు స్వస్థత అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటే దేవుని యొక్క దక్షిణ హస్తం అంట సాహస కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంటే సాహస కార్యాలు చేస్తుంది. మన జీవితంలో ఏది ఎదురొచ్చినా, ఎటువంటి అపవాది ఎదురొచ్చినా, ఎటువంటి శత్రువులు ఎదురొచ్చినా ఆయన హస్తం సర్వనాశనం చేస్తుంది శత్రువుని. హల్లెలూయా. నీ పక్షాన ఆయన నిలబడి ఆయన హస్తము ద్వారా శత్రు సమూహాలను ఆయన నిర్మూలపరుస్తాడు. హల్లెలూయా. ఆయన హస్తము బలిష్టమైన హస్తాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన హస్తాలు సమృద్ధినిచ్చే హస్తాలు. హల్లెలూయా. ఆయన హస్తాల్లో కొరత లేదండి, ఆయన హస్తాల్లో సమృద్ధి ఉంది. హల్లెలూయా. అందుకే ఆయన హస్తాల్లోనికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వస్తే అవి ఎంత విస్తారముగా దీవించబడినాయి. హల్లెలూయా. అందుకే ఆయన కోరుకుంటున్నాడు. మనుషుల హస్తాలు కాదండి, బంధువుల హస్తాలు కాదండి, స్నేహితుల హస్తాలు కాదు, తనకు తోడుగా ఉండవలసిందే. మనకు హస్తాలు, ఎవరి హస్తాలు కావాలి? దేవుని హస్తం తోడుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే మన జీవితాల్లో కొరత అనేది ఉండదండి. హల్లెలూయా. ఆయన హస్తాలు మన జీవితంలో మనకు తోడుగా ఉంటే మన జీవితంలో మేలులు అనుభవిస్తామండి. హల్లెలూయా. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే మనకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడుతుందండి. హల్లెలూయా. ఆయన హస్తం మనకు తోడుగా ఉంటే మన మీద ఏ ఒక్క శత్రువు దాడి చేయడానికి వచ్చినా ఆ యొక్క హస్తం సర్వనాశనం శత్రువుని చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంచు. నువ్వు ఏ పని ప్రారంభించినా, నువ్వు ఏది పని చేస్తున్నా మనం ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంచు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళుతున్నా అయ్యా నీ హస్తం మాకు తోడుగా ఉంచు. ఆయన తోడుగా ఉంటే మన జీవితంలో ఏ కొరత ఉండదండి. హల్లెలూయా. కొరతలన్నీ తీర్చేది దేవుని హస్తం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడున్న కొరత, వారి భోజనం లేక బాధపడుతూ ఉండగా వారి కొరత 5,000 మందికి పైగా ఉన్న వారి కొరత అంతా, ఆకలి బాధలంతా తీర్చింది దేవుని యొక్క హస్తం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంటే నా ఇంటిలో సమృద్ధి ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామా? ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా దేవుని హస్తం తోడుగా ఉండాలి. మనకు దేవుని హస్తం తోడుగా ఉంటే మన జీవితంలో ఏ కొరతలు ఉండవండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే ఏ భయము మనకు ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన చేతి నీడలో మనల్ని దాచే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామా? ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంచు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, 4వదిగా అంటున్న మాట ఏంటంటే, అయ్యా ఏ కీడు నాకు రావద్దు, ఏ కీడు నాకు రాకుండా కాపాడు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవునండి, మన దేవుడు మనకి ఏ కీడు రాకుండా కాపాడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎలా అంటేనంట, ఆయన కోడి తన పిల్లలను ఎలా రెక్కల కింద భద్రపరుస్తుందో, ఏ శత్రువు మరి ఆ యొక్క
కోడి పిల్లల మీదకు రాకుండా తన బిడ్డలను ఎంతగా సంరక్షిస్తుందో మన దేవుడు కూడా ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఏ కీడు రానేయడండి. అపవాది అనునిత్యము మనకు కీడు తలపెట్టాలని మరి వాడు ప్రయత్నం చేస్తున్న దినాలు ఇవి. మనం చూస్తున్నాం కదా, పరిస్థితులు ఎంతో భయంకరంగా మారిపోయినాయి. ఇంట్లో ఉన్న వారికి కూడా భద్రత లేని దినాలు. ఒకప్పుడు బయట వెళ్ళిన వారికి భద్రత ఉండదేమో అని భయపడేవాళ్ళం. బయటికి వెళ్ళిన వారు లోపలికి వస్తారో, క్షేమంగా వస్తారో రారో అనుకుని మరి బాధపడుతూ భయపడుతూ ఉండేవారు. కానీ ప్రియ దైవజనమా, ఈరోజు ఇంట్లో ఉన్న వారికి కూడా క్షేమం లేని దినాలండి. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి ఇటువంటి భయంకరమైన దినాల్లో ఏ కీడు మనకు రాకుండా ఉండాలంటే, ఏ ఆపద మనం రాకుండా ఉండాలంటే మనల్ని సంరక్షించేది ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భయంకరమైన తెగుళ్ళు దేశం మీద, ప్రపంచం మీద ఏలుబడి చేస్తున్నాయి. ఆ తెగుళ్ళు నిన్ను అంటకుండా ఉండాలంటే దేవుని కాపుదల నీకు కావాలి. ఆయన అంటున్నాడు, నీ కాపుదల నాకు కావాలయ్యా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రైమ్ మినిస్టర్స్ కాపుదల పెట్టుకుంటారు కదా, బాడీ గార్డ్స్ ఉంటారు వాళ్ళకి కదా. కానీ వారికి సంరక్షణ ఉందా? ఇందిరాగాంధీని ఎవరు చంపారు నాన్న? ఎవరైతే సెక్యూరిటీగా పెట్టుకున్నారో మరి వారే కాల్చి చంపారు ఇందిరాగాంధీని. ప్రియ దైవజనమా, ఒక మనిషి మనకు కాపుదల ఇవ్వలేరు. మన బంధువులు మనకు కాపుదల ఇవ్వలేరు. ఏ కీడు రాకుండా మన స్నేహితులు ఎవరు కాపుదల మనకి ఇవ్వలేరు. మనకు కాపుదల ఇచ్చేది ఎవరనంటే మనం ఆరాధిస్తున్న యేసయ్య మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. 121 కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను కాపాడడం కోసం ఒక్క కునుకు కూడా వేయట్లేదండి. మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే ఏ అపవాది ఏ క్షణంలో నీకు మరి కీడు తలపెడతాడనని, ఏ క్షణంలో నీకు హాని చేస్తాడనని, నీ ప్రాణానికి ఎటువంటి నష్టం కలుగు చేస్తాడనని ఆయన కునుకక నిద్రించక మనల్ని కాపాడుతున్నాడండి మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని ప్రతి నిత్యము ఈ ప్రతికూలమైన పరిస్థితులు చూస్తూ భయపడటం కాదు, ఏం జరుగుతుందో నాకు అనుకోవడం కాదు. అందరికీ ఆ రీతిగా హాని జరుగుతుంది కదా, వారి కుటుంబాలకి కీడు వస్తుంది కదా, వారి జీవితాలలో నాశనం అయిపోతున్నాయి కదా, మరి నా జీవితం కూడా ఏమైపోద్దో అని మనం అనుకోవడం కాదు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని పాద సన్నిధిలో, అయ్యా నీ కాపుదల నాకు కావాలి, నీ కాపుదల నా భర్తకు కావాలి, అయ్యా నీ కాపుదల నా బిడ్డలకు కావాలి, అయ్యా నీ కాపుదల నా కుటుంబానికి కావాలి, అయ్యా నీ కాపుదల నాకు కావాలి యేసయ్యా అని అనునిత్యము మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన కాపుదల మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ కీడు వచ్చినా దానిని మేలుగా మార్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామా. మన దేవుడు ఎవరంటే కీడును మేలుకరంగా మార్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయన సామాన్యమైన మానవుడు కాదండి, మనలాంటి మానవుడు కాదు. ఆయన శక్తిమంతుడైన దేవాది దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన నీకు నాకు ఆశ్రయమై ఉన్న దేవాది దేవుడు. హల్లెలూయా. ఏ కీడు నీకు నాకు రానివ్వడైనా. అందుకనే కదా దావీదు అంటాడు, అయ్యా నా దాగుచోటు నీవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మనల్ని భద్రతని ఇస్తాడండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీకు భద్రతని ఇస్తాను బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. నీకు నేను కాపుదల ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు నాకు దేవుడు సెక్యూరిటీని ఇస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం పెట్టుకునే సెక్యూరిటీ కాదు, మన దేవుడు మనకు సెక్యూరిటీని ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దైవజనమా, ఒక ప్రాంతానికంటే ఒక దైవజనుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఆ ప్రాంతం చాలా భయంకరంగా ఉందంట, చాలా క్రూరమైన ప్రాంతం, చాలా మూర్ఖులైన ప్రజలు. వారి మధ్యకు సువార్త ప్రకటించడానికి దేవుడు మరి ఆయనకు సెలవిస్తే ఆ ప్రాంతానికి తన కుటుంబంతో ఆ సేవకుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే మరి ఆయన సువార్త చెప్పి అనేక మందిని మార్చేస్తాడు, దేవుని తట్టు త్రిప్పుతాడనే ఉద్దేశంతో కొంతమంది వ్యతిరేకులు లేచి ఏ రీతిగానైనా ఈ పాస్టర్ గారి కుటుంబాన్ని నాశనం చేయాలని వారొక పన్నాగం పన్నారంట.
పన్నాగం పని ప్రతినిత్యము ఆయన ఏ రీతిగా నన్ను చంపాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సమయం కోసం వారు వేచి చూస్తున్నారంట. ప్రియ దైవజనమా, ప్రతి రాత్రి పగల చంపడం అంటే కుదరదు కనుక, పగలైతే మనం చంపలేం, అందరూ ఉంటారు కనుక మనం నైట్ టైం వెళ్ళి ఆ కుటుంబాన్ని చంపేద్దాం. మరి ఒక పని అయిపోద్ది. మనకు ప్రాంతంలో ఎవరు కూడా దేవుని సువార్త వినరు, ఎవరు మరి క్రీస్తును రక్షకుడిగా అంగీకరించరు అని చెప్పి కొంత గుంపు తయారయ్యి యవనస్తులు వారు ఏం చేశారంటే, ఒక నైట్ అంట వారందరిని సమకూర్చుకుని ఒక గుంపుగా వెళ్ళి పాస్టర్ గారు నిద్రపోతున్న సమయంలో వారింటి సమీపంలోనికి వెళ్ళారంట. వెళ్ళేసరికల్లా ఆయన చుట్టూ కూడా చాలా సెక్యూరిటీ ఉందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా సెక్యూరిటీ ఉంటే అదేంటి, మనం చూసింది పాస్టర్ గారు ఒక్క కుటుంబానే కదా, పాస్టర్ గారు ఒక్కరే ఉన్నారు కదా, పగలు ఆయన ఒక్కరే కనపడుతున్నారు, మనం వస్తామని తెలిసిందా ఏంటి ఆయనకి, ఇంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నారు అని చెప్పి ఆ యొక్క యవనస్తులు వెళ్ళిపోయారంట. ఈరోజు కుదరదులే, మనకు ఈరోజు మనం వస్తామని తెలిసినట్టుంది అని చెప్పి అనుకుని వెళ్ళిపోయారంట. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ కూడా అలాగే వస్తే అలా వారం రోజులు తిరుగుతూ ఉన్నారంట. వారం రోజులు కూడా అద్భుతమైన సెక్యూరిటీ పాస్టర్ గారి చుట్టూ ఉంటుందంట. ఇలా కాదులే కానీ మరి మన పాస్టర్ గారిని డైరెక్ట్గా అడుగుదాం, ఆయన ఎందుకని అలా కాపలా పెట్టుకుంటున్నారో, మరి పగలు ఉండట్లేదు, రాత్రి వస్తున్నారు, ఏంటో ఈ సంగతి ఏంటో ఆయన్ని అడుగుదామని చెప్పి అనుకున్నారంట యవనస్తులు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట పగలపూట. అంటే మామూలుగా మాట్లాడేటట్టు వెళ్ళి, పాస్టర్ గారు మీరు మంచిగా పరిచర్య చేస్తున్నారు, బాగుంది, మరి కానీ రాత్రి సమయంలో మరి మీ ఇంటికి చుట్టూ కూడా చాలా కాపలా ఉంటుంది, మీరేమో ఈ ప్రాంతానికి ఒక్క కుటుంబమే వచ్చారు కదా, మీరు పగలంతా ఒక్కరే కనిపిస్తున్నారు, మీ కుటుంబమే కనిపిస్తుంది, కానీ నైటు మీ చుట్టూ కూడా సెక్యూరిటీ ఉంటున్నారు, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారో సెక్యూరిటీ అని చెప్పి అడిగారంట ఆ యొక్క యవనస్తులు. అడిగితే పాస్టర్ గారు పెద్దగా నవ్వి, అయ్యా మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు మమ్మల్ని కునుకక నిద్రించక మమ్మల్ని కాపాడే దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. మేము ప్రతిరోజు ప్రార్థన చేసుకొని పడుకునేటప్పుడు మేము ఒకటే ప్రార్థన చేసుకుంటామయ్యా, అయ్యా ఈ పగలంతా మమ్మల్ని కాపాడావు, నీ పనిలో మమ్మల్ని వాడుకున్నావు, ఈ రాత్రి మేము పడుకుంటున్నామయ్యా, మా చుట్టూ మా గృహం చుట్టూ నీ దేవదూతలు కావలిగా ఉంచు ప్రభు అని మేము ప్రార్థించి పడుకుంటామయ్యా, మా దేవుడు మా చుట్టూ ఆయన దూతలను కావలిగా ఉంచుతాడని చెప్పారట. గట్టిగా చెప్పండి, కూడా దేవుని స్తుతించుదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మా దేవుడు మాకు సెక్యూరిటీని ఇస్తాడు. ఎవరినంటే ఆయన దూతలను సెక్యూరిటీగా పెడతాడు. హల్లెలూయా. ఏ ఆపద మా దగ్గరకు రానివ్వడు, ఏ కీడు మా వద్దకు రానియడు, ఏ అపాయం మా వద్దకు రానియడు. అయినా మాకు అంత సెక్యూరిటీని ఇస్తాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మాటలు విన్న యొక్క యవనస్తులు ఏ పాస్టర్ గారిని అయితే చంపాలనుకున్నారో, మరి ఆయన చెప్పిన మాటలు విని దేవుడు ఎంత మహిమాన్వితుడా, ఎంత గొప్పవాడా, ఆయన నమ్మితే ఎంత సెక్యూరిటీ ఉంటుందా, ఎంత ఆదరిస్తాడా, ఇంత బలమైన దేవుడా అని చెప్పి ఆ యొక్క యవనస్తులు దేవుణ్ణి అంగీకరించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, మన దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు కాపుదలనిచ్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఎబ్బేజు అడుగుతున్నాడు, అయ్యా ఏ కీడు రాకుండా నీ కాపుదల నాకు కావాలి అన్నప్పుడు దేవాది దేవుడు మరి ఖచ్చితంగా తనకు సెక్యూరిటీని ఇచ్చాడండి, ఆయన కాపుదలనిచ్చాడు. ఆయనకే కాదు, ఈరోజు ప్రభు అంటున్నాడు, బిడ్డ నువ్వు నా సన్నిధిలో అయ్యా నాకు కాపుదల ఇవ్వు అని అడిగితే నీకు కూడా కాపుదలని ఇస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజున ఎన్నో కుటుంబాలకు కాపుదల లేక, ఎంతోమంది వ్యక్తులకు కాపుదల లేక ఈ రోజున ఎంతోమంది నాశనం అయిపోతున్నారు నాన్న. శత్రు చేతికి చిక్కి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రియ దైవజనమా, ఎందరో మరణిస్తున్నారు, నువ్వు చూస్తున్నావు కదా. యాక్సిడెంట్లు ఎంతోమంది చనిపోతున్నారు. సంహార దూత బయలుదేరి అందరూ నాశనపరుస్తున్న దినాలు, ఈ రోజున క్షేమం అనేది లేని దినాలు మనం చూస్తున్నాం. చిన్న బిడ్డలను కూడా విడిచిపెట్టకుండా మరి ఎంతోమంది క్రూరంగా తయారైపోయి చిన్న బిడ్డల యొక్క జీవితాలను కూడా నాశనం చేస్తున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. అంత భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం. కాపుదల లేని దినాల్లో మనం ఉన్నాం.
సంరక్షణ లేని దినాల్లో ఉన్నాం. శత్రువు విజృంభించి ఎవరు మెరుగుతున్నా అని తిరుగుతున్న దినాల్లో ఉన్నాం. ఇటువంటి దినాల్లో నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ భర్తకు, మన కుటుంబానికి కాపుదల కావాలి నాన్న. ఎవరు ఇస్తారు కాపుదల అంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే కాపుదల ఇస్తాడు. హల్లెలూయా. కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలా భద్రపరుచుకుంటుందో మనల్ని అలా భద్రపరుస్తాడు. ఏ హాని మనకు రానియడు, ఏ ఆపద మనకు రానియడు. కానీ నువ్వు ఆయన సన్నిధిలో మనవి చేయాలి, ప్రార్థన చేయాలి. నీ కాపుదల మాకివ్వు ప్రభు అని అడగాలి. అయ్యా, ఈ భయంకరమైన దినాల్లో ఏ కిడి మాకు రావద్దయ్యా, ఏ ఆపద మా ఎదుకు రావద్దయ్యా, అయ్యా మా కుటుంబానికి నీ కాపుదల ఇవ్వయ్యా అని మనం అనునిత్యము అడిగితే దేవాది దేవుడు ఆయన దేవదూతలు మనకు కావలిగా ఉంచుతాడండి. హల్లెలూయా. చూడండి, మరి ఎబ్బేజు అడిగాడు, 4 విషయాల కోసం ప్రార్థన చేశాడు. 4 విషయాలను కూడా దేవుడు విని ఆయనంట 9వ వచనంలో రాయబడి ఉంది, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు అయి ఉండెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదామా? చూడండి, దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన మనవి ఆలకించి మన సరిహద్దులను విశాలపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ నిందించబడతావో, ఎక్కడ అవమానపరచబడతావో, ఎక్కడైతే అవహేళన చేయబడతావో అక్కడే నిన్ను ఘనముగా లేపే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా నీ స్థితి మారట్లా, ఇంకా నీ పరిస్థితి మారట్లా, ఇంకా నీ మీద ఉన్న శాపం పోగొట్టబడట్లే, ఇంకా నీ మీద ఉన్న శాపం తీసివేయబడట్లా, నీ యొక్క కుటుంబం మీద ఉన్న శాపం తొలగించబడట్లా. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టలేని స్థితిలో ఉన్నావు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయలేని అనుభవంలో ఉన్నావు. అటువంటి స్థితిలో ఉండబట్టే ఇంకా నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద శాపం ఏలుబడి చేస్తుంది. ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. దైవజనమా, ఈరోజు నువ్వు కూడా ప్రార్థిస్తే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు ప్రార్థనే చేశాడండి. ఏమో ప్రయత్నాలు చేయలేదండి, ఎవరెవరినో ఆశ్రయించలేదండి, ఏ బంధువుల దగ్గరకు వెళ్ళలేదండి, ఏ స్నేహితుల దగ్గరకు వెళ్ళలేదండి, ఏ రక్త సంబంధికుల దగ్గరకు వెళ్ళలేదండి. తన స్థితి మార్చబడడం కోసం దేవుని ఆశ్రయించాడండి. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడ్డా. ప్రియ దైవజనమా, ఈరోజు నువ్వు కూడా ఒకవేళ నీ స్థితి కూడా వేదనకరంగా ఉందా, బాధలో ఉన్నావా, నీ కుటుంబం శాపగ్రస్తమైపోయిందా, నీ సరిహద్దులు విశాలత లేని జీవితంలో ఇరుకులో ఉంటున్నావా, దేవుని హస్తం నీకు తోడు లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నిజమే, ఆయన హస్తం నీకు తోడు లేదు కనుకనే నీ జీవితంలో ఏ మేలు అనుభవించలేకపోతున్నావు, నీ జీవితంలో స్వస్థత అనుభవించలేకపోతున్నావు, నీ జీవితంలోకి దీవెన రావట్లేదు. ఈరోజు ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసింది ప్రార్థనే. ఎబ్బేజుని ఎంతగా ఆశీర్వదించాడండి. ఎబ్బేజు వేదనంతా కొట్టివేశాడండి. ఎబ్బేజు శాపానంతా తొలగించాడండి. ఎబ్బేజు దుఃఖానంతా తీసివేశాడండి. ఎబ్బేజు సరిహద్దులను విశాలపరచాడండి. ఎబ్బేజే ఒక నగరంగా మార్చబడ్డాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బహుగా విస్తరింపజేశాడు దేవుడు, బహుగా ఆశీర్వదించాడు ఎబ్బేజును. హల్లెలూయా. ఆయన గురించి ఎక్కువ రాయబడలేదు కానీ బైబిల్ గ్రంథంలో ఆయన 2 వచనాల్లోనే కనిపిస్తున్నారు. ఎబ్బేజు 2 వచనాల్లోనే ఆయన ఎంత శక్తివంతమైన ప్రార్థన చేశాడో మనకు తెలియబడుతుంది. ఆయన చేసిన మనవిట దేవుడు ఆయనకు దయచేసాను అని రాయబడింది. హల్లెలూయా. నువ్వు ఎన్నాళ్ళుగో ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నీ మనవి ఆలకించబడుతుందా? దేవుడు వింటున్నాడా? వింటే నీ పరిస్థితులు మార్చబడతాయి. ఆయన వింటేనే నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. ఆయన వింటే నీకు దీవెన, మరి నీ జీవితం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఆయన సెక్యూరిటీ నీకు ఇస్తాడు నీ ప్రార్థన వింటే. నీ ప్రార్థన ఆయన ఆలకించట్లేదంటే నువ్వు సరైన రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నావు. ఏదో మొక్కుబడికి ప్రార్థన చేస్తున్నావు కానీ ఒక సమర్పణతో ప్రార్థించలేకపోతున్నావు. ఆయన మీద ఆధారపడి నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. ఆయన్ని విశ్వసించి నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. కొద్దిసేపు చేస్తున్నావు ప్రార్థన, ఇదన్నీ చేస్తాడంటావా? దేవుడు చేస్తాడంట. మన ప్రయత్నం మనం చేయాలి, దేవుడు ప్రయత్నం దేవుడు చేస్తాడా? అలా అనుకుంటున్నావు, సమర్థించుకుంటున్నావు. కానీ ఈరోజు నువ్వు విశ్వసించి ఆయన పాద సన్నిధిలో మొర్ర పెడితే ఆయన అంటున్నాడు, ఇర్మియా 29:12 అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చి మొర్ర పెడతావేమి, నువ్వు నా యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తావేమి, నేను నీ మనవి ఆలకిస్తాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఎబ్బేజు మనవి దేవుడు ఆలకించాడు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎబ్బేజు అడిగిన 4 విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. ఆయనకు కృపను అనుగ్రహించాడు. ఆయన స్థితిగతిని మార్చేశాడు. ఆయన పరిస్థితులు మార్చేశాడు. వేదనకరమైన జీవితం నుంచి సంతోషకరమైన జీవితంలోకి నడిపించాడు. ఎబ్బేజును తన సహోదరుల కంటే గొప్పగా చేశాడు. నిన్ను కూడా చేస్తానంటున్నాడు ప్రభు. ప్రార్థిస్తావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావా? ఎక్కడ నిందించబడుతున్నావో, ఎక్కడ అవమానపరచబడుతున్నావో, ఎక్కడ అవహేళన చేయబడుతున్నావో వారి మధ్య దేవుడు నిన్ను గొప్పగా ఘనంగా లేవనెత్తుతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ వేదన అన్నారో, ఎక్కడ శాపగ్రస్తమైన జీవితంలో వీడిదన్నారో, ఎక్కడైతే అవమానపరచబడ్డారో, నిందించబడ్డాడో వారి మధ్య దేవుడు ఎబ్బేజును ఘనంగా లేవనెత్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు పలకరించలేదు, ఎవరు ఆదరించలేదు, ఎవరు పరామర్శించలేదు ఎబ్బేజును ఒకప్పుడు. కానీ ఎబ్బేజే ఒక నగరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తల్లే శపించింది, తల్లే వేదన అన్నది, కానీ మరి వారందరూ ఎదుటే దేవుడు ఘనంగా లేపాడు ఎబ్బేజును. హల్లెలూయా. కారణం ఎబ్బేజు దీవించబడ్డానికి గల కారణం, ఎబ్బేజు ఆశీర్వదించబడ్డ కారణం ఒకే ఒక కారణం, దేవుని నమ్మి నమ్మకంతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నువ్వు కూడా ఆయన నమ్మి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ మనవి ఆలకించి నీ మీద ఉన్న శాపాన్ని తొలగించేస్తాడు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడు. నీ యొక్క ఇరుకు పరిస్థితుల్లోంచి విశాల పరిస్థితుల్లోనికి నేను తీసుకొని వెళ్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన హస్తం ప్రతి ఒక్క విషయంలో నీకు తోడుగా ఉంచుతాడు. అలాగే అంత మాత్రమే కాదు కానీ ఏ కీడు నీ కుటుంబానికి రాకుండా ఆయన భద్రత నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థిస్తావా? ఇప్పటి వరకు నువ్వు ప్రార్థించలేకపోయావేమో, అందుకే నీ స్థితి మారలేదు, నీ పరిస్థితులు మారలేదు. ఈరోజు నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావా? ప్రార్థిస్తే ఆయన అంటున్నాడు, నీ మనవి నేను ఆలకిస్తానని. మోకరిస్తావా? ఎన్ని సంవత్సరాలుగా శాపాన్ని అనుభవిస్తున్నావో, ఎన్ని సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్నావో, ఎన్ని రోజులుగా అందరి చేత నువ్వు అవమానపరచబడుతున్నావో, ఏంటయ్యా ఈ యొక్క వేదన, ఏంటయ్యా ఈ పరిస్థితి, నా జీవితం ఇంతేనా, నా బ్రతికింతేనా అని ఒకవేళ బాధపడుతున్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, నీ స్థితిని మార్చేది యేసయ్య ఒక్కడే, నీ పరిస్థితులను మార్చేది యేసయ్య ఒక్కడే. శాపగ్రస్తమైన నీ జీవితంలోనికి ఆశీర్వాదం తీసుకొచ్చేది యేసయ్య ఒక్కడే. ఇరుకుగా ఉన్న నీ పరిస్థితిని విశాలతలోనికి నడిపించేది యేసయ్య ఒక్కడే. నమ్ముతావా? ఈరోజు నమ్మి ప్రార్థన చేస్తావా? ఎబ్బేజు ప్రార్థించినట్లు ప్రార్థించగలుగుతావా? డాడీ నన్ను కనికరించని అడుగుతావా? డాడీ నా పైన కృపను చూపని అడుగుతావా? అయ్యా ఈ శాపగ్రస్తమైన జీవితం నాకు వద్దయ్యా. అయ్యా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వేదన అయ్యా, ఎన్ని రోజులయ్యా నిందలు ప్రభు నా బ్రతుకులో. అయ్యా సంతోషం అనేది నా జీవితంలో లేదు, ఆనందం అనేది నా బ్రతుకులో లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి, కానీ నా బ్రతుకు మార్చబడట్లేదు. శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని ఒకవేళ బాధతో వేదనతో ఉన్నావేమో, నీ వేదనంతా కొట్టివేసేవాడు నువ్వు ఆరాధిస్తున్న యేసు మాత్రమే. నీ శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు యేసయ్య ఒక్కడే నాన్న. ఈరోజు ఆయన నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన అంటున్నాడు, నీ మనవి నేను ఆలకిస్తానని. నువ్వు నాకు మొర్ర పెడితే నీ ప్రార్థన నేను అంగీకరిస్తానని ప్రభు అంటున్నాడు. ఎబ్బేజు వేదనకరమైన పరిస్థితిలో, శాపగ్రస్తమైన యొక్క అనుభవంలో, అందరి చేత నిందించబడుతూ అవమానపరచబడుతున్న పరిస్థితిలో ఎబ్బేజు దేవుని పాదాల పట్టుకుని విశ్వాసముతో నమ్మకముతో ప్రభువా అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని అడిగాడు. నా మీద ఈ శాపం ఏలుబడి చేయడానికి వీల్లేదు అయ్యా, నా బ్రతుకులో ఈ యొక్క శాపం ఉండడానికి వీల్లేదు అయ్యా, నన్ను ఆశీర్వదించు అని అడిగాడు. దేవుడు ఆయన మనవి ఆలకించి ఎబ్బేజును ఆశీర్వదించాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు కూడా ప్రార్థిస్తే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న శాపం తొలగిపోద్ది, నీ బ్రతుకులో ఉన్న శాపం తొలగిపోద్ది, నీ యొక్క జీవితం మీద ఉన్న శాపం తొలగిపోద్ది. ఆయన కొట్టివేయబోతున్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఎవరైతే యేసయ్యా నా జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేయి, నా జీవితాన్ని ఆశీర్వదించు యేసయ్యా. నా సరిహద్దులు ఇరుకుగా ఉన్నాయి,
నన్ను విశాలతలోకి నడిపించు. యేసయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంచు. యేసయ్యా ఏ కీడు నాకు రాకుండా నీ కాపుదల నాకు దయచేయమని ఎంతమంది అడుగుతున్నారో ఎబ్బేజు మనవి ఆలకించి ఎబ్బేజు యొక్క సరిహద్దులను విశాలపరిచిన దేవుడు, ఎబ్బేజు జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు, ఎబ్బేజుకు తన హస్తాన్ని తోడుగా ఉంచిన దేవుడు, ఎబ్బేజుకు తన కాపుదలను ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా అయ్యా, ఈరోజు ఎంత శక్తివంతమైన మాటలు మాతో మాట్లాడుతూ వచ్చావు. ఎవరైతే నీకు మొర్ర పెడతారో, ఎవరైతే నీకు ప్రార్థన చేస్తారో వారి మనవి ఆలకిస్తున్నానో. అవునయ్యా, మా మనవి ఆలకించే దేవుడు అయ్యా నీవు. ప్రభువా, మా మానవి ఏ మానవుడు ఆలకించనయ్యా. మా బంధువులు, మా స్నేహితులు ఎవరు కూడా ఆలకించరు, కానీ నువ్వు మా మనవి ఆలకించే దేవుడు అయ్యా. దేవా ఎబ్బేజు మనవి ఆలకించావు కదా దేవా. ఎబ్బేజు నీ పాద సన్నిధిలోకి వచ్చి మొర్ర పెట్టాడు. అయ్యా, నా మీద ఉన్న శాపాన్ని తొలగించు. అయ్యా, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. యేసయ్యా, నా సరిహద్దులను విశాలపరచు. నీ హస్తం నాకు తోడుగా ఉంచు. అయ్యా, నీ కాపుదల నాకు ఇవ్వయ్యా. ఏ కీడు రావద్దయని ఎబ్బేజు నీ యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అయ్యా, ఇదిగో ఎబ్బేజు మనవి ఆలకించిన దేవుడా, ప్రార్థన ఆలకించే తండ్రి, మా ప్రార్థన కూడా ఆలకించయ్యా. దేవా, ఈరోజు ఎంతమంది ఈ వాక్యాన్ని విని ప్రభా వారు కూడా ప్రార్థించుకుంటున్నారో ప్రభా, ఇప్పటి వరకు వారి పరిస్థితులు కూడా శాపగ్రస్తమైన జీవితం వారి జీవితంలో ఉందేమో ప్రభా. ఏ దీవెన లేక, ఎటువంటి ఆశీర్వాదం లేక అయ్యా అనునిత్యము వేదనతో కొట్టుమిట్టాడుతున్నారేమో ప్రభువా. దేవా, ఎటువంటి విశాలత వారి జీవితంలో లేక, వారి ఉద్యోగాల్లో లేక, వారి వ్యాపారాల్లో లేక, కుటుంబంలో లేక అయ్యా ఇదిగో తండ్రి నాయనా ఎంతగానో బాధ అనుభవిస్తున్నారేమో తండ్రి. ఆ ఇరుకులో ఇబ్బంది పడుతున్నారేమో తండ్రి. యేసయ్యా, నీ హస్తము తోడు లేక వారు బాధ అనుభవిస్తున్నారేమో తండ్రి. నీ ఆదరణ అనుభవించలేకపోతున్నారేమో ప్రభువా. నీ హస్తములు ప్రతి వారిని ఆదరించే హస్తాలు కదయ్యా. మేము బాధలో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు అయ్యా, సమస్యలు అల్లాడిపోతున్నప్పుడు ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు అయ్యా నీ హస్తాలు మమ్మల్ని ఆదరిస్తాయి కదయ్యా. దేవా నాయన, ఎబ్బేజు వేదనలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంచమని అడిగినప్పుడు ఎబ్బేజును ఆదరించినాయి కదయ్యా నీ హస్తాలు. అయ్యా, ఈరోజు ఎంతమంది ప్రభువా ఆదరణ లేక వేదనలో బాధలో ఉన్నారో, ఎంతమంది నీ హస్తం నాకు తోడు కావాలని అడుగుతున్నారో వారిని ఆదరించు ప్రభువా. దేవా నా తండ్రి, ఏ కీడు మాకు రాకుండా నీ కాపుదల మాకు కావాలని ఎబ్బేజు అడిగినట్లు అడుగుతున్నారేమో ప్రభువా. యేసయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబానికి నీ కాపుదలు ఇవ్వయ్యా. ఎబ్బేజు నీ పాద సన్నిధిలో అడిగినప్పుడు ఎబ్బేజు మనవి ఆలకించి, ఎబ్బేజు అడిగిన ప్రతి మనవి ఆలకించి సహాయము చేసిన దేవా, ఎబ్బేజు అడిగిన ప్రతి ఈవి దయచేసిన ప్రభువా, ఇప్పటికీ నువ్వు మా మధ్య సజీవుడిగా ఉన్నావు కదా ప్రభువా. మా మనవి ఆలోకిస్తానంటున్నావు కదా ప్రభా. ఈరోజు ఈ వాక్యని ఎంతమంది నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, వారి స్థితిగతులు నీ ముందు పెడుతున్నారో ప్రభువా, వారందరినీ దర్శించి ప్రభువా ఎబ్బేజును ఆశీర్వదించినట్లు అయ్యా నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి బిడ్డల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడును గాక. వారి జీవితంలోనికి, వారి కుటుంబాల్లోనికి ఆశీర్వాదం వచ్చును గాక. వారి కుటుంబాల్లో ఏడుబడి చేస్తున్న ఇరుకు పరిస్థితులన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. వారు విశాలతలోనికి వచ్చుదురు గాక. వారి సరిహద్దులు విశాలపరచబడును గాక. తండ్రి, నీ హస్తము తోడు లేక ఇప్పటి వరకు బాధను అనుభవిస్తూ వచ్చారేమో, ఎటువంటి ఆదరణని బిడ్డలు పొందుకోలేకపోయారేమో. నా తండ్రి, ఇప్పుడు నేను ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి నీ హస్తం వారికి తోడుగా వచ్చునుగాక. నీ ఆదరణ వారికి అనుగ్రహించబడునుగాక. తండ్రి నాయన, అయ్యా ఇప్పటి వరకు నీ కాపుదల లేక కుటుంబాల మీదకు అనేక కీడులు సంభవించి నాయన నష్టపోయి ఉన్నారేమో తండ్రి. యేసయ్యా, ఇప్పుడే కీడు కలిగించే ప్రతి ఒక్క దురాత్మ క్రియలన్నీ యేసు నామములో లయపరచబడునుగాక.
ప్రతి ఒక్క సాతాను క్రియ కుటుంబాల మీద దాడి చేయాలని చూస్తున్న అపవాది క్రియలన్నీ కూడా యేసు నామములో కాల్చివేస్తున్నాం ఇప్పుడే. ప్రతి సాతాను క్రియలు కాలిపోవాలా, ప్రతి దురాత్మ క్రియలు కాలిపోవాలా, ప్రతి ఒక్క అంధకార క్రియలు కాలిపోవాలా, ప్రతి ఒక్క సాతాను ఉద్దేశాలు లయపరచబడాలి. దేవా, నీ కాపుదల బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నా. మా కుటుంబాలన్నిటికీ నీ కాపుదల కావాలి అయ్యా. ఇదిగో తండ్రి నాయన, ఈ భయంకరమైన దినాలలో అయ్యా నాయన కాపుదల లేక ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. దేవా నాయన, అటువంటి కీడు మా మీదకి రావద్దయా, అటువంటి ఉగ్రత మా మీదకి రావద్దయా. నీ కాపుదల మా కుటుంబాలకు దయచేయమని అయ్యా. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవా, ఎబ్బేజు మనవి ఆలకించి ఎబ్బేజు సరిహద్దులను విశాలపరిచి అయ్యా వారి సహోదరుల కంటే ఘనముగా చేసిన దేవా అయ్యా, ఈరోజు మా అందరి మనవులు ఆలకించి అయ్యా మా సరిహద్దులను విశాలపరిచి అయ్యా, ఎక్కడ నిందించబడ్డారో, ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే ప్రభా ప్రతి ఒక్కరికి ఘనతనిచ్చుదువుగాక తండ్రి. నిండైన దీవెన ఆశీర్వాదాల సమృద్ధి అయ్యా ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా అనుగ్రహించి అయ్యా నీ నామ మహిమ కొరకు, నీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్కరిని నిలబెట్టి మహిమ పొందుకొనుమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.